హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనం మ్యాథమెటిక్స్ 8th క్లాస్ సంబంధించి సెమిస్టర్ 1 ఏపీ స్టేట్ సంబంధించిన మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఇద్దరికి సంబంధించి ఒకటే బుక్ కదా. సో ఈ సిలబస్ అయితే మనం ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ సిలబస్ చూద్దాం ఏముంది ఏం లేదనేది. దాని ప్రకారంగా మనం అయితే ఇంకా ప్లాన్ చేద్దాం, ఎలా చదువుకుందాం, ఏవి చదువుకుందాం అనేది. ఓకే, 1 by 1 అయితే ఇంకా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మన సిలబస్ తీసుకుంటే సిలబస్ చూడండి ఏముంది. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ తీసుకుంటే రేషనల్ నంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో రెండిట్లో చెప్తే కనుక మీరు కన్ఫ్యూజ్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం చూస్తున్నారో వాళ్ళు ట్రై చేయండి ఇంగ్లీష్లో అర్థం చేసుకున్నాయి. ఎందుకంటే వన్స్ మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అన్నా కూడా మనం ఇంగ్లీష్ మీడియంలో పోల్సిందే. సో అంత లోపల మీరు చిన్న వర్డ్స్ కూడా చిన్న వర్డ్స్ అన్నా కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మ్యాథ్స్ కాబట్టి మీకు పెద్ద ఇష్యూ అయితే రాదు. రేషనల్ నంబర్స్, లీనియర్ ఈక్వేషన్ ఆన్ ఇన్ వన్ వేరియబుల్, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే పార్టికల్ జామెట్రీ, డేటా హ్యాండ్లింగ్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్స్ రూట్స్, కంపేరింగ్ క్వాంటిటీస్. ఇది మనకున్న సిలబస్. ఓకేనా? తెలుగు మీడియం కావాలంటే దీన్ని ఫాలో అయిపోండి. సరే, 1 by 1 మనం అయితే నేర్చుకుందాం. ఫస్ట్ మన టాపిక్ ఏముందంటే రేషనల్ నంబర్స్ ఉంది. రేషనల్ నంబర్స్ అంటే ఫస్ట్ మనం దానికంటే ముందు ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. అంటే అప్ టు 7th క్లాస్ వరకు మనం ఏం నేర్చుకుంటాం? హోల్ నంబర్స్ గురించి నేర్చుకుంటాం, ఇంటీజర్ నంబర్స్ గురించి నేర్చుకుంటాం. ఈ రోజు నుంచి మనము రేషనల్ నంబర్స్ యొక్క నేర్చుకుంటాం. సరే, హోల్ నంబర్స్ అంటే ఏంటి సార్ అంటే నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటే హోల్ నంబర్స్ అంటాం. ఇంటీజర్ అంటే -∞ నుంచి స్టార్ట్ అయ్యి +∞ వరకు ఉంటే దాన్ని మనం ఇంటీజర్స్ అంటాము. రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్ లో ఉంటుంది, దీన్ని మనం రేషనల్ నంబర్స్ అంటాం. అర్థమైందా? అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కి 3/5 ఉండొచ్చు, 2/3 ఉండొచ్చు. ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్. సరే, మనం హోల్ నంబర్స్ లో ఏమేమి నేర్చుకున్నాము అంటే హోల్ నంబర్స్ మనం అడిషన్ నేర్చుకుంటాం, సబ్స్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, డివిజన్ నేర్చుకుంటాం. అదేవిధంగా ఇంటీజర్స్లో కూడా మనం అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నేర్చుకుంటాం. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే రేషనల్ నంబర్స్లో కూడా అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. ఓకేనా? రేషనల్ నంబర్స్ పోయేవంటే ముందు మన హోల్ నంబర్స్ని, ఇంటీజర్స్ ఒకసారి అయితే అడిషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ టాపిక్స్కి వెళ్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్కి మన క్వశ్చన్ 5 + 6 అని ఇవ్వచ్చు, 7 + 2 అని ఇవ్వచ్చు, లేదా 7 - 3 అని ఇవ్వచ్చు, 3 × 4 అని ఇవ్వచ్చు, లేదా 4/10 అని కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినాడు అనుకుందాం క్వశ్చన్స్. ఇవన్నీ ఏంటివి? మనకు ప్లస్లు మైనస్ ఉన్నాయి కాబట్టి మనం హోల్ నంబర్స్ కింద తీసుకోవచ్చు, ఇంటీజర్స్ కూడా తీసుకోవచ్చు. -3 ఉంది కాబట్టి. ఓకేనా? లేదు సార్ ఇది కాన్సెప్ట్ అర్థం కావడం లేదనిపిస్తే ఫస్ట్ దీన్ని హోల్ నంబర్స్ అనే అనుకోండి, ఇంటీజర్ ఇంకోసారి చెప్తా. ఓకే, సరే, క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసి ఉంటాం? 5 + 6 ఎంత? 11 రాసింటాం. 7 + 2 ఎంత? 9. 7 - 3 ఎంత? 4. 3 × 4 = 12. 2 × 2 = 2 × 5 అంటే 2/5 అని రాసింటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్ ఇంటీజర్స్లో ఇస్తే ఎలా ఇచ్చింటాడంటే 5 + -6 వాల్యూ ఎంత? ఈ విధంగా అడిగిండొచ్చు. లేదా -7 + 2 వాల్యూ ఎంత? -7 + -3 వాల్యూ ఎంత? ఈ విధంగా అడుగుతాడు. -7 × -3 ఎంత? -3/7 ఎంత? ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏముంటుంది? ఇంటీజర్ అన్నప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మార్చుకుని ఇక్కడ చూడప్పుడు 5 - 6 ఉంది. అంటే 5 ముందర ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్లు కాబట్టి ఒక ప్లస్ నెంబర్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏమి? ఒక ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు ఎలా? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు మనం ఈ రూల్ తెలుసా తెలీదా? ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు ఏం చేయాలా? 2 ప్లస్లే ఉన్నప్పుడు ఏం చేయాలా? 2 మైనస్లే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇవి చాలా ఇంపార్టెంట్. 2 ప్లస్లు కానీ 2 మైనస్ కానీ ఉన్నప్పుడు అడిషన్ చేయాలి. ఒకటి ప్లస్ ఒక మైనస్ లేదా మైనస్ ఒకటి ప్లస్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఈ బేస్ పైన ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో మనం సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే 6లో నుంచి 5 పోతే ఎంత? ఈ రెండు నంబర్లు ఎవరు బిగ్ నంబర్? 6 బిగ్ నంబర్. కాబట్టి దానికి ఏదైతే సైన్ ఉందో అంటే సింబల్ ఉందో ఆ రాయాలి. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి, 7కి 2కి ఏం చేయాలా? మైనస్ చేయాలి. అంటే 5 వస్తుంది ఆన్సర్. బిగ్ నంబర్ ఎవరు? 7కి ఏముంది? మైనస్ ఉంది. కాబట్టి మీరు కూడా ఏం పెట్టాలా? మైనస్ పెట్టాలా. అర్థమవుతుంది కదా క్లియర్గా? సరే, అదేవిధంగా -7 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 2 మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేస్తాం, 10 రాస్తాం. బిగ్ నెంబర్ ఏది? 7 కాబట్టి -10. అర్థమైందా? నెక్స్ట్ 7 × 3 = 21. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మైనస్ డివైడ్ బై కింద ప్లస్ ఉంది. 3, 7 క్యాన్సిల్ కాదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ వస్తుంది 3/7 వస్తుంది. మన క్యూ ఫామ్లో క్వశ్చన్ ఏమి ఇస్తారంటే 3 చేసుకుందాం. రేషియోస్లో 2 మార్క్స్ ప్రాబ్లం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 5 + 4/3/5 ప్లస్, సరే ఎందుకో స్లో అవుతుంది ఇక్కడ పెన్ రాయడము, వెయిట్ చేయండి 2 minutes. సరే 3/5 ప్లస్
7 ఇచ్చాడు. ఓకేనా, ఈ విధంగా ఇచ్చాడు క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 3/5 ప్లస్ 4/5 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 2 డిఫరెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ద్వారా మీరు ఏమర్థం చేసుకోవాలంటే రేషియోలో పైన ఉన్నది P/Q ఫామ్లో రాస్తే పీని ఏమంటామంటే న్యూమరేటర్ అంటాము, క్యూని డినామినేటర్ అంటాం, అంటే లవము హారము అని. న్యూమరేటర్ డినామినేటర్ అర్థమైంది కదా. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి డినామినేటర్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. ఎప్పుడైతే డినామినేటర్స్ సేమ్ ఉన్నాయో అదే డినామినేటర్ని రాస్తాము, పైన న్యూమరేటర్ని 3 + 4 కదా ఇచ్చినది, 3 + 4 కదా అంటే 7 ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ని ఏది ఉంటే అది, ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేసి ఆన్సర్ రాస్తాం. అర్థమైందా. అలా కాకుండా డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం వేరే మెథడ్లో చేయాల్సి వస్తుంది. అంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి, మెథడ్ 1 ఒకటి, మెథడ్ 2 ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి కొన్ని కాన్సెప్ట్ చేద్దాం, తర్వాత వేరే ప్రాబ్లమ్ చూద్దాం. అంటే 3/7 ప్లస్ 4/7 వాల్యూ ఎంత, 3/9 ప్లస్ 2/9 మైనస్ 4/9 వాల్యూ ఎంత, 6/9 ప్లస్ 2/9 మైనస్ 4/9 వాల్యూ ఎంత. ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్. డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఆ డినామినేటర్ యాస్టీస్గా రాసేయాలి. రాసేసిన తర్వాత న్యూమరేటర్ చూడండి 4 + 3 ఏమవుతుంది, 4 + 3 7. కాబట్టి మనం ఏం చేయాలి, 4 + 3 న్యూమరేటర్ని కూడా 7 కిందనే రాసేయాలి. ఓకేనా. సో న్యూమరేటర్ 7 అవుతుంది. క్లియర్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎంత ఉంది, 9 ఉంది, 9 రాయాలి. న్యూమరేటర్ చూడండి 3 + 2 ఎంత, 5. 5 - 4 ఎంత, 1. కాబట్టి 1 రాసేసిన. ఫైనల్ ఆన్సర్ 1/9. అదేవిధంగా ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉందా కాబట్టి 9. న్యూమరేటర్ 6 + 2 7 8. 8 - 4 4. కాబట్టి 4/9 ఆన్సర్. అర్థమైందా. ఈ విధంగా డినామినేటర్ సేమ్ ఉన్న డివిజన్ ఉన్నప్పుడు సార్ ఇక్కడ అర్థం చేసుకోండి, ప్లస్ మైనస్కి ఒక రూల్ ఉంటుంది, ఇంటూకి డివిజన్కి ఇంకో రూల్ ఉంటుంది. ఓకేనా. ఏమనుకున్నాము, P/Q ఫామ్లో ఉంటే రేషియోస్ అంటాము. ఈ రేషియోలో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, క్యూ అంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు, మన క్యూ వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు మెథడ్ 1 అనుకుందాం, మనకి ఈజీగా అర్థమయ్యేకి. క్యూ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు దీన్ని మెథడ్ 2 అనుకుందాం. ఓకేనా. మెథడ్ 1 అర్థమైందా మనకు, మెథడ్ 1 అర్థమైంది, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా వీళ్ళ మధ్యలో. మనం తర్వాత నెక్స్ట్ సెక్షన్లో ఏం నేర్చుకుందామంటే ఇంటూ డివిజన్ నేర్చుకుందాము, క్యూ ఒకటే ఉన్నప్పుడు. ఓకేనా, అంటే డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకుందాము. తర్వాత డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇంటూ డివిజన్ మల్టిప్లికేషన్ నేర్చుకుందాం. ఓకేనా. సరే, ఫాస్ట్గా అయితే వద్దు, ఇంకా మనకు హాలిడేసే కదా, ఇంకా స్కూలే స్టార్ట్ కాలేదు కాబట్టి మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఓకేనా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మరి మీరు సపరేట్గా ట్యూషన్కి అయితే పోవాల్సిన పని ఉండదు, ఎందుకంటే మనం కంప్లీట్ సిలబస్ అంతా ఇక్కడ కవర్ చేస్తాం. టెక్స్ట్ బుక్లో ఉండే టాపిక్స్ మనకు అర్థమయ్యేకి ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా. సో మనం వేరే ట్యూషన్స్కి పోవాల్సిన పని లేదు, మనం మ్యాథ్స్ పైన భయపడాల్సిన పని లేదు. ఈజీ వేలో మనం మ్యాథ్స్ నేర్చుకుందాం. అదేవిధంగా